రైట్, ఇక కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్లోకి వెళదాం సార్. పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా క్షీణిస్తున్నాయనే అంశానికి సంబంధించి ఇందులో ఈ వారం మనము కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్లో యూకే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి 18,500 మంది ఎయిర్ లిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ నిజానికి యూకే గవర్నమెంట్ దీన్ని రహస్యంగా ఉంచే ప్రయత్నం చేస్తోంది. ఆల్మోస్ట్ 7 బిలియన్ యూరోస్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళని యూకేలో రీసెటిల్ చేయడానికి వెచ్చించినట్టుగా కొన్ని గణాంకాలు చెబుతూ ఉన్నాయి. అదే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది అక్కడ ఆడవాళ్లపైన అత్యాచారాలకు పాల్పడినటువంటి కేసులు దాఖలవుతున్నాయి. అండ్ యూకేలో మనకు తెలుసు పూర్తిగా పాకిస్తాన్కి చెందినటువంటి గ్రూమింగ్ గ్యాంగ్స్ ఎంత తీవ్రంగా ప్రవర్తిస్తున్నాయో మనకు తెలుసు. మొన్న మధ్యనే యూకే మేయర్ ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే అసలు గ్రూమింగ్ గ్యాంగ్స్ అన్న మాటని ఆయన అర్థం కానట్టు, ఆయనకేమీ తెలియనట్టు, అండ్ పాకిస్తాన్ అన్న పదాన్ని ఉచ్చరించకుండా ఆయన బిహేవ్ చేసిన విజువల్ కూడా కొంత వైరల్ అయింది. ఈ నేపథ్యంలో అసలు యూకేలో ఏం జరుగుతోంది? అంటే ఎవరో నిన్న ఎక్కడో మేము ఒకటి చూశాను, యాక్చువల్లీ బ్రిటిష్ కాలనీలుగా చేర్చుకొని ప్రపంచం మొత్తాన్ని ఎంతో బానిసలుగా భావించి వాళ్ళందరినీ నాశనం చేసినటువంటి ఈ యూకేకి కర్మ హాంట్స్ యూ అన్నట్టుగా మళ్ళీ వాళ్ళకే తిరిగి వస్తుంది అన్నట్టుగా ఒక మీమ్ చూశాను. నిజంగానే అట్లాంటి పరిస్థితే ఉందేమో అనిపిస్తుంది. యూకే కొలాప్స్ అవుతుంది అనేది నిర్ధారితం అవుతోంది కదా. తప్పకుండా జేడీ వ్యాన్స్ ఆయన చెప్పిన స్టేట్మెంట్ చాలా ప్రొఫెటిక్ గా మనం యాక్సెప్ట్ చేయాలి. ఆయన చెప్పింది ఒక విధమైనటువంటి భవిష్యవాణి కింద మనం భావించాలి. యూరోప్ లో మొట్టమొదటి ఇస్లామిక్ దేశం యూకే అవబోతుంది అని చెప్పారు. సో అది సత్యమైన విషయం. అదే చూస్తున్నాం ఈరోజు. 18,500 మంది ఆఫ్ఘాన్లు తీసుకెళ్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో బ్రిటిష్ వాల్యూ సిస్టమ్ కానీ, బ్రిటిష్ ఓపెన్ సొసైటీ కానీ, లిబరలిజం కానీ, డెమోక్రసీ కానీ, ఆ స్త్రీలకు హక్కులు కానీ ఇవేవి లేనటువంటి దేశం. ఆ దేశంలో పెరిగినటువంటి వ్యక్తులు ఇక్కడికి వస్తే కనుక వాళ్ళు నిజంగా ఈ సమాజాన్ని ఇమడగలరా? వాళ్ళు పెద్ద విషయం ఇది. ఇమడలేనటువంటి సమాజం జనాభాని తీసుకొచ్చి మీరు ఇక్కడ ఇంటగ్రేట్ చేస్తే ఏమవుతుంది? చిన్న చిన్న పిల్లలు 13, 14, 15 ఏళ్ల సంవత్సరాలలో ఉన్నటువంటి ఆఫ్ఘాన్ పిల్లలు కూడా మగ పిల్లలు ఆ చిన్న చిన్న స్కూల్లో వెళ్తున్నటువంటి పిల్లల్ని రేప్ చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకు స్త్రీలు ఊర్కా వేసుకొని మొత్తం కప్పుకొని ఇంట్లో కూర్చునడమే వాళ్ళు చూశారు. బయట ఒక ఓపెన్ సొసైటీలో వెళ్తున్నటువంటి ఆడవాళ్ళని వాళ్ళు చూడలేదు. కాబట్టి వాళ్ళ యొక్క మోరల్, వాళ్ళ యొక్క నైతికమైనటువంటి ఆలోచన దృక్పథం అంతా కూడా ఆ ఇస్లామిక్ భావజాలంతోనే ఉన్నది. సరే, వాళ్ళని తీసుకొచ్చి మీరు మీ సమాజంలో పెడితే కనుక నష్టపోయేది ఎవరు? మీ ప్రజలే నష్టపోతున్నారు. గ్రూమింగ్ గ్యాంగ్స్ కంటే దారుణమైనటువంటి విషయం ఇంకోటి లేదు కదా. కానీ వాళ్ళని జస్టిఫై చేసుకుంటూ ఈ లెఫ్టిస్ట్ వాళ్ళ లిబరల్ ని సర్టిఫికెట్ ఇచ్చుకున్నటువంటి ఇల్లిబరల్ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టెలిగ్రాఫ్, యూకేలో ఉన్నటువంటి టెలిగ్రాఫ్ పత్రిక దీనంతా బయటకు తీసుకొచ్చింది. కెంట్ అన్నటువంటి ఒక ఊరిలో ఈ ఒక ఘటన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. 3 ఆఫ్ఘాన్ మగ పిల్లలు వాళ్ళు ఒక చిన్నపిల్లని వాళ్ళు పట్టుకొని అంటే తప్పించుకోకుండా ఉండి ఆ అమ్మాయిని ఫోర్స్ఫుల్ గా పిన్ డౌన్ చేస్తే 4వ వాడు రేప్ చేశారు. అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తే కనుక వాళ్ళు ఏమంటారు? మనం చూసాం, వీడియోస్ కూడా చూసాం. ఏమంటారు వాళ్ళు? మాకు తెలియలేదండి మీ దేశంలో ఇది తప్పని, మా దేశంలో ఇది బాగానే కరెక్ట్ అయ్యేది. అంటే అండర్ ఏజ్డ్ పిల్లల్ని రేప్ చేయడం అన్నది అసలు తప్పే కాదు మా దేశంలో అని వాళ్ళు బుకాయిస్తారు. వాళ్ళు అటువంటి సమాజాన్ని తీసుకొచ్చి మీ దేశంలో అది $7 బిలియన్ మీద ఖర్చు పెట్టి వాళ్ళకి ఇక్కడ తీసుకొస్తే దాని అర్థం ఏంటి? ఎందుకు తెస్తున్నారు వీళ్ళు? అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యూరోప్ లో, యూకేలో ఇటువంటి దేశాలన్నింటిలో కూడా వాళ్ళ జనాభా తగ్గిపోతుంది. అక్కడ వాళ్ళకు పనిచేసేటువంటి వ్యక్తులు కావాలి. వాళ్ళకు మాన్యువల్ వర్క్ చేసేటువంటి వాళ్ళు, కూలీ నాలి చేసేటువంటి వ్యక్తులు లేరు వాళ్ళ దేశం. కాబట్టి ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు. వీళ్ళు పెద్ద పెద్ద హక్కుల గురించి అడగలేరు. వీళ్ళకి పెద్ద పెద్ద చదువులు లేవు కాబట్టి చిన్న చిన్న పనులన్నీ వీళ్ళు చేస్తారు. డ్రైనేజ్ పనులు కానీ, ఇంకేదో చిన్న చిన్న కూలీ నాలి పనులు కానీ ఇటువంటివన్నీ చేస్తారు. కాబట్టి వాళ్ళని తెచ్చుకునేటువంటి ప్రయత్నం ఈ లెఫ్టిస్ట్ పుష్ చేస్తున్నారు. కానీ దానివల్ల సమాజం ఎంత క్షీణిస్తోందో దానికి వాళ్ళకి పట్టట్లేదు. వాళ్ళు దాని రిపర్కషన్స్ దాచిపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు వాళ్ళు. కానీ ఈరోజు దాని రిపర్కషన్స్ అన్ని మనం చూస్తున్నాం. ఈవెన్ కేర్ స్టార్మర్ కూడా ఫైనల్ గా గ్రూమింగ్ గ్యాంగ్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయక తప్పట్లేదని. అది ఎలా ఉండగా మరి 18,500 మంది ఆఫ్ఘనీలు అవడానికి తీసుకుంటే అంతకంటే ఇంకా దారుణమైన పరిస్థితి ఏమైనా ఉందా? ఆ సమాజం ఇంకా ఏం బతుకుతుంది? చాలా దారుణమైన యూరోప్, ఎస్పెషల్లీ యూకే, మన కళ్ళ ఎదురుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా క్షీణిస్తూ మనం చూస్తున్నాము. దీనివల్ల మనం నేర్చుకున్న పాఠాలు చాలా ఉన్నాయి. సమాజంలో
ఒక విధమైనటువంటి సింక్రనైజేషన్ లేకపోతే ఆ సమాజంలో ఎమడలేనటువంటి వ్యక్తులని బయట నుంచి తీసుకొస్తే ఆ సమాజం దెబ్బ తగులుతుంది, దెబ్బతింటుంది అన్న విషయం మనం కూడా అర్థం చేసుకోవాలి. మన దేశంలో కూడా రోహింగ్యాలు వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు మనం కూడా ఫేస్ చేస్తున్నాం. అదే రోహింగ్యాలు కాకుండా మన దేశంలోనే పెరిగినటువంటి వాళ్ళు ఏదో చిన్న చిన్న గడ్డలు జరిగినా కానీ మోరర్లెస్ ఇక్కడ హిందువులు ముస్లిమ్స్ కూడా ఏదో విధంగా మనం జీవన శైలి మనకు సాగుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు గడ్డలు జరుగుతాయి కానీ ఫైన్ ఉంటుంది. అక్కడి నుంచి రోహింగ్యాలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మన దేశంలో ఎటువంటి దారుణాతి అకృత్యాలు చేశారో మనం చూసాం. ఆ దేశంలో ఏం చేశారు, మన దేశంలో వచ్చినా వాళ్ళు ఎలా అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు చూస్తున్నాము. కాబట్టి ఈరోజు యూకేలో జరిగినటువంటి ఈ ఘటనలన్నీ కూడా మనకు కూడా ఒక వేకప్ కాల్ కింద మనం భావించాలి. ఈ లిబరలిజం అన్నది విచ్చలవిడిగా అందరినీ తీసుకొచ్చి వాళ్ళ దేశంలో ఏదో కష్టాలు వస్తే వాళ్ళందరినీ మన దేశంలో శరణి ఇవ్వాలి, మానవత్వ దృక్పథంతో ఆలోచన చేయాలి. ఇటువంటి పనికిమాలిన స్టేట్మెంట్స్ ఇస్తే కనుక మన ప్రజలు నష్టపోతారు. మనం జాగ్రత్తగా ఉండాలి. అలా లేరు కాబట్టి ఈరోజు యూకే ఇంత దారుణంగా వాడు దెబ్బలు తగ్గుతున్నాయి వాళ్ళకు. మనం మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.